ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలోనికి నేను వస్తున్నాను. 9వ అధ్యాయం మొదటి 11 వచనములు మనం కలిసి ధ్యానించుకోవలసినది. కాబట్టి ఈ భాగం మనం కొంచెం విశదముగా నేర్చుకోవలసిన అవసరం ఉంటున్నది. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీదకి రాలిన ఒక నక్షత్రము చూచితిని. ఆకాశం నుండి భూమికి రాలిన ఒక నక్షత్రం చూచితిని 5వ దూత బూర ఊదినప్పుడు. మనము 8వ అధ్యాయంలో 4 దూతలు ఒకరి వెనుక ఒకరు అని వారు బూరలు ఊదినప్పుడు భూమిలోను సముద్రంలోను తర్వాత నదుల్లోను మళ్ళీ మనం చూస్తున్నది ఏమంటే, ఇదిగో సూర్యచంద్ర నక్షత్రముల్లోను 3వ భాగం బొత్తిగా నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాము. అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు దాని ప్రకాశం ఇయ్యలేక 3వ భాగం ఉంటున్నదని మాట. ఒక్కొక్క దూత బూర ఊదినప్పుడు భూమిలోని నాలోను సముద్రంలోను నదుల్లోను తర్వాత ఆకాశ సూర్యచంద్ర నక్షత్రముల్లోను 3వ భాగం ఈలాగ 4 దూతలు బూర ఊదినప్పుడు జరిగినది. తర్వాత ఒక దూత నిలుచుంటి చెప్పిన మాట మనం చూడగలిగినాము. అది 8వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఆకాశమున ఒక పక్షిరాజు ఎగురుచ్చు, బూర ఊదుచున్న ముగ్గురు, అనగా ఇంకా బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూర శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట నేను వింటిని అని అన్నారు. అంటే ఈ 4 దూతలు బూర ఊదినప్పుడు జరిగిన శ్రమల కంటే ఇంకా 3 దూతలు బూర ఊదినప్పుడు జరగబోచున్న భూనివాసులకు జరగబోచున్న భయంకరమైన శ్రమ జరిగిన కంటే ఎన్నో భయంకరమైన శ్రమే భూనివాసుల మీద రాబోచున్నదని సంగతి పక్షిరాజు ఎగురుచున్నట్టుగా ఒక దూత బూర ఊదుస్తూ చెప్పుచున్న మాటయే మనం చూడగలుగుతున్నాము. ఆ సంగతియే 9వ అధ్యాయంలో నుండి మనము చూడగలుగుచున్నాము. 9వ అధ్యాయంలో మనము చూస్తున్నప్పుడు 2 బూరలు ఊదినట్టుగా మనం చూస్తున్నాము. తర్వాత అనగా 3వ బూర అనగా 7వ బూర. ఆ 7వ బూర 11వ అధ్యాయం దాని 14వ వచనం నుండి మనం చదువుగలము. దీని మధ్యలో జరుగుతున్న కొన్ని కార్యములు ఈ 11వ అధ్యాయముల్లో మనము చూడగలుగుతున్నాము. కాబట్టి ఈ విధముగా భూమి మీద జరుగుచున్నది ఒక్కొక్కటి, ఒక దాని వెనుక మరి ఒకటి ఈ విధముగా జరగబోచున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే చేత ఈ 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీదికి రాలిన ఒక నక్షత్రము చూచితిని. అగాధం యొక్క తాళం చెవి అతనికి ఇయ్యబడెను. దేవునికి స్తోత్రం. ఆ నక్షత్రం ఒక దూత అని మనము చూడగలము. నేను
యోబు గ్రంథం నుండి నేను దీనికి ముందు దూదలను నక్షత్రమని పిలువబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలోను, అలాగూ యోబు గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనం. ఇది నేను పోయిన ఆ క్లాసులో అది చదువుగలిగినాను. అందుచేత ఇక్కడ నక్షత్రం ఆకాశము నుండి పడుట, రాలిన భూమి మీద రాలిన ఒక నక్షత్రం చూచితిని. రాలిన అనే మాటకి అర్థము తొందరగా దిగి వచ్చాడని మాట. తొందరగా అంత స్పీడ్గా దిగి వచ్చినదని మాట. ఆ నక్షత్రం దిగి వచ్చిన అనగా ఆ దూత దిగి వచ్చినప్పుడు అగాధం యొక్క తాళం చెవి అతనికి ఇయ్యబడును అని మనం చూస్తున్నాము. ఎందుకు ఈ అగాధం యొక్క తాళం చెవి అతనికి ఇవ్వబడినదంటే, అది మనము ఆ అగాధము తరోగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధం నుండి లేచెను. అనగా ఈ పాపం చేసిన, దేవుని సన్నిధి విడిచిపోయిన, దేవుని వారి నివాసం విడిచిపోయిన దేవతలను గురించి నేను దీనికి ముందు ఆదివార దినములలో నేను మాట్లాడినది మీకు జ్ఞాపకం ఉన్నది. అక్కడే మనం చూసినట్టుగా ఈ అగాధము నుండి వీరిని విడిచిపెట్టుచున్నది. ఎందుకంటే వీరి భూమి మీదకి వచ్చి గొప్ప శ్రమ ఈ భూమి మీద కలిగించడానికి దేవుడు ఒప్పుకుంటున్నాడు. కారణం, దేవుని విడిచి దేవుని సువార్త వినగా, దేవుని వాక్యముని అంగీకరించగా, దేవుని సన్నిధానం విలువ ప్రతిష్టా జీవితం లేక వారిని సమర్పించుకొనగా ఈ లోకాశలను వెంబడించిన, ఈ లోకాశలు తట్టు తిరిగిన వారు ఎవరైతే ప్రభుని అక్కడలో ఎత్తబడకపోయారో వారికి అందరికీ కలగబోచున్న గొప్ప శ్రమల గురించి ఇక్కడ చెప్తున్నారు. వారిని ఎవరిని వెంబడించారో, ఎవరిని సేవించారో వారిలోంటియే వారికి శ్రమ రాబోచున్నదని సంగతి ఇక్కడ మనం చూడగలుగుచున్నాము. అదే మనం అగాధం తెరవగా పెద్ద కొలిమిలోండి లేచి పొగండి పొగ ఆ అగాధములోండి లేచను. ఆ అగాధముల్లో పొగ చేద సూర్యుని వాయుమండలములను చీకటి కమ్మెను. నేను దీనికి ముందు ఒకసారి చెప్పాను. మనం ఇప్పుడు ఈ పొల్యూషన్ టెస్ట్ చెయ్యాలని ఎందుకు రూల్ వచ్చినది? ఈ పొల్యూషన్ వలన సూర్యుని ప్రకాశం తగ్గిపోతున్నదని, భయంకరమైన ఈ లేయర్ ఆ సూర్యునికి ఓజోన్ దాని చీలిపోతే భయంకరమైన వేడి భూమి మీదికి రాబోచున్నదని, అదే సంగతి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఈ అగాధంలోని పొగ చేద సూర్యుని వాయుమండలం చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి బయలుదేరి వచ్చిన ఒక జీవిని మనం చూడగలుగుతున్నాము. ఆ జీవిని గురించి మనము పరిశీలించినప్పుడు 9 కార్యములు అక్కడ మనం చూడగలుగుచున్నాము. అది నేను మీకు కోరుచున్నాను. ఆ జీవి ఎలాంటిది అని మన 7వ వచనం నుండి నేర్చుకోగలము. మీరు చూడండి, 7వ వచనంలో ఆ జీవిని గురించి మనం చూడగలుగుచున్నాము. ఇక్కడే మనము చూస్తున్నాము, ఆ పొగ నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను. భూమిలో ఉంటూ తేళ్లకు బలం ఉన్నట్టుగా వాటికి బలం ఇయ్యబడను. దానిని గురించి నేను 7వ వచనం నుండి 8 సంగతులు
మీకు తెలుపవలని నేను కోరుచున్నాను. మీరు అది నోట్ చేసుకోవాలి, అది చక్కగా వినవలను. దాన్ని రూపము మిడతల వంటి రూపం, దాని రూపము మిడతల వంటి రూపమని మనము చూస్తున్నాము. రెండవదిగా యుద్ధములకు సిద్ధపరచబడిన గుర్రముల పోలి ఉన్నది. అప్పుడు దాని రూపం మిడతల వంటి రూపము, దాని యుద్ధములకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. అప్పుడు మొదటిది దాని రూపం మిడతల వంటిది. రెండవదిగా యుద్ధములకు సిద్ధపరచబడిన గుర్రమును పోలి ఉన్నది. 3 బంగారము వలె మరియు కిరీటముల వంటివి వాటి తల మీద ఉంటను. మూడవదిగా మనం చూస్తున్నదేమంటే బంగారము వలె మరియు కిరీటము వంటి వాటి తల మీద ఉంటుంది. ఇది ఒక కిరీటం, అది బంగారం లాగా మెరుస్తున్న ఒక కిరీటం దాని తల మీద ఉంటుంది. 4 వాటి ముఖము మనుష్య ముఖము వంటిది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక సౌందర్యం కలిగిన స్త్రీ యొక్క ముఖ రూపమే ఆ ముఖంలో దానికి కనబడును. అదే మనం చూస్తున్నాం. 5 స్త్రీల తల వెంట్రుకలు వంటి వెంట్రుకలు వాటికి ఉంటను. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉంటను. 6వదిగా వాటి పళ్ళు సింహము కోర్ల వలె ఉంటను. సింహము పళ్ళు ఏ భయంకరమైన జంతువైనా దాని గొంతు పట్టుకొనగానే అది గురిపోతాయినను, ఏ జంతువైనను అది విడిచిపెట్టబడినట్టు లేదు. మరి ఎందుకంటే ఆ గొంతులోనికి ఆ పళ్ళు అది చేసిన ఎడల దాని నుండి విడుదల పొందలేరు. 8 వాటి రెక్కలతోని యుద్ధమునకు పరిగెత్తు వంటి విస్తారమైన గుర్రము రేతముల ధ్వని వలె ఉంటారు. చూడు, దాని 8గా 9 సంగతులు మనం చూస్తున్నాం. వాటి రెక్కలు అది చాపుచుంటక అనేక గుర్రములు యుద్ధమునకు బయలుదేరి పరిగెత్తినట్టుగా మనము విస్తార గుర్ర రథముల ధ్వని వలి అది ఉంటున్నదని మాట. 9వదిగా తేళ్లతో కల వంటి తోకలు కొట్లను వాటికి ఉంటాను. దాని యొక్క తేళ్ళు తోక మీదనే విషం ఉంటున్నది, దానితోనే పొడిస్తున్నదని మాట. అప్పుడు ఈ జంతువు యొక్క విషం దాని తోక మీద ఉన్నది. ఈనాటి 9 సంగతులు ఇక్కడ మనం చూడగలుగుచున్నాము. అది మీరు 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ 9 సంగతులు మీరు నేర్చుకోగలరు, మీరు చూడగలరు. వాటిని నేను కొన్ని సంగతి దీనిలో చూస్తున్నాము. అంటే మనము దీన్ని గురించి నేను కొంచెం కూడా విశదపరిచి మాట్లాడిన ఎడల దీన్ని మనం చదువుతున్నది ఏమంటే మిడతలు అంటే నాశనం చెయ్యుటకు బయలుదేరినదని మాట. మనము మొన్ననే చదువుకున్నాము, టీవీలో చూసాము.
భారతదేశం వరకు ఆ మిడతలు వచ్చి ఎక్కడ ఏముంటుందో నాశనం చేసేది. ఇక్కడ మిడతలు అని మనం చూస్తున్నప్పుడు అది నాశనం చేయుటకు వచ్చినట్టుగా మనము చూడగలుగుచున్నాము. మొదటిది. రెండవదిగా గుర్రము. అది గుర్రం ఎప్పుడు కూడా యుద్ధం చూచి అది వెనక్కిపోయేది కాదు. యుద్ధంలో అది ఎప్పటికీ అది ముందుకు పరిగెత్తినట్టుగా వచ్చినట్టుగా, అంటే యుద్ధము కొట్లాటం జరిగించడానికి సిద్ధపడినదే గుర్రమును మనం చూస్తున్నాము. మూడవదిగా మానుషిక ముఖం మనం చూస్తున్నాము. అంటే నేను చెప్పాను, ఒక స్త్రీ ముఖం లాంటి ముఖం అనగా బుద్ధి వైభవమును మనకు తెలియచేయుచున్నదన్నమాట. చాలా తెలివి కలిగి అది ముందుకు వస్తుంది. ఎప్పుడు అపజయం పొందాలని అది అనుకోవటం లేదు, వెనుక తిరగాలని కాదు. ఒక ప్లాన్తో దాన్ని బుద్ధి ఉపయోగించి ఏ కార్యం కొరకు బయలుదేరుచున్నదో అది పూర్తి చేసి వచ్చినట్టుగా. నాలుగవదిగా బెంగారీ కిరీటం మనం చూస్తున్నాము. బెంగారం వలె మెరుస్తున్న కిరీటం దాని తల మీద ఉంటున్నదని మనం చదివినాము. అది అధికారమును చూపిస్తున్నదని మాట. ఒక రాజు తన కిరీటం పెట్టినప్పుడు అది అధికారమును చూపిస్తున్నది. అదే మనం ఐదవదిగా స్త్రీ వెంట్రుకలు వంటి వెంట్రుక అనగా అశుద్ధమైన గుర్తులు, అశుద్ధమైన లక్షణాలు. అదే స్త్రీల వెంట్రుక ఇక్కడ చూపిస్తుంది. ఆరవదిగా సింహము పళ్ళాటి పళ్ళు ఇక్కడ మనం చదివినాము. అదని నేను చెప్పినాను. అనగా యుద్ధమునకు సవాల్ చేయుచున్నదన్నమాట. ఒక సింహం ఒక జంతువుని చూచిన ఎడల అది ఎంత బలమైనదిగా ఉంటుందను అది ఎన్నడను ఒక్కసారి దాని మీద పడినదని అనుకోండి, అది ఇంకా వెనుకకి పోయినట్టుగా లేదు. అది దానిని చంపి దాని రక్తం త్రాగిన తర్వాతనే దాన్ని విడిచిపెడుతుంది అన్నమాట. మీరు ఆ టీవీలో చూస్తున్నారని నేను నమ్ముచున్నాను. మనకు కనిపిస్తుంది. అది ఎలాంటి పెద్ద జంతువైనా ఒకసారి దాన్ని పట్టుకోవడానికి వెళ్ళి నా వల్ల కాదు అని ఎప్పుడు సింహం వెనుకకి రాదు. అది పట్టుకొని దాన్ని చంపి దాని రక్తం త్రాగిన తర్వాత పక్కకి నిలబడి కొంచెంసేపు అయినాక దాని మాంసం తినేది. అప్పుడు అనగా సింహము పళ్ళు ఇక్కడ మనకు చూపిస్తున్నది ఏమంటే యుద్ధమునకున్న సవాల్ అదే మనకు తెలియజేస్తుంది. మళ్ళీ మనము తరువాత మనము చూడగలుగుచున్నది ఏమంటే ఇరుప మైమురులు వంటి మైమురులను వాటికుంటడు అని మనం చూస్తున్నాము. అనగా దేన్ని అయినను విరోధించడానికి ప్రతికారం చేయుటకాయి సిద్ధంగా ఉంటున్నదని చూపిస్తుంది. తరువాత ఇదిగో మనము ఎనిమిదవదిగా చూసినది ఏమంటే వాటి రెక్కలతోని యుద్ధములకు వరిగెత్తు వంటి విస్తారమైన గుర్రము రథముల తోని వలె ఉంటను. అనగా యుద్ధంలో ముందుకే సాగుతున్నట్టుగా, అనగా యుద్ధం చేసి ఆగిపోయినట్టుగా కాదు, చివరి
వ్యక్తి వరకు చంపబడిన లేక లోపర్చిన పట్టుకున్నా కానీ వెనుకకి తిరిగే పని లేదు. అదే మనం చూస్తున్నాము, అంటే అది మనకు గమనిస్తున్నాము. చివరిగా విషం కల దాని తోక మనం చూస్తున్నాము. అదే 9వదిగా చూసాము. అప్పుడు ఆ తోక్కి దాని ఆయుధం అని మాట. లేకపోతే యుద్ధమునకు దాని యొక్క శక్తి దాని తోకలోనే ఉంటున్నదని మనము చూస్తున్నాము. అంటే విషము కల తోకతో ఇతరుల మీద ఆ జయం పొందుటకు అనగా ఆయుధముగా ఆ తోక వాడుకొనుచున్నట్టుగా మనం ఇక్కడే గమనించుచున్నాము. అప్పుడు చూడండి, ఇక్కడే ఈ అగాధము నుండి వచ్చుచున్న ఈ యొక్క మనము మిడతల అని చెప్పగలము. దాన్ని చూస్తే మిడతల రూపమే మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. అలాగైతే మనం ఇక్కడ చూస్తున్న 3వ వచనం నుండి మనం చూస్తున్నది ఏమంటే, ఆ పొగలో నుండి మిడతల భూమి మీదికి వచ్చెను అని 3వ వచనంలో మనం చదివాము. దాని 9 విషయాలు నేను ఇక్కడే 7వ వచనం నుండి మీకు ఎత్తి చూపించాను. అయితే అదే భూమిలోండి 3వ వచనం, దాన్ని చూస్తే మిడతలాగా ఉంటున్నదని, భూమిలోని ఉంటూ తేళ్లకు బలము ఉన్నట్టు వాటికి బలము ఇయ్యబడును అదని నేను మాట్లాడిన ఈ మాటల్లోనే ఉన్నది. ఇక్కడే మనం చూసిన ఎడల 4వ వచనంలో చెప్తున్నది ఏమంటే, మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడి ఉన్నది. అప్పుడు దానికి ఆజ్ఞ ఇయ్యబడినది ఏమంటే, ఇదిగో భూమి మీద ఉంటున్న ఒక ఇదిగో ఈ నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే కానీ, మనం 7వ అధ్యాయంలో నొసట్ల మీద ముద్ర వేసుకున్న 1,44,000 మందిని గురించి నేను విశదపరిచి మీతో బోధించినది మీరు మర్చిపోలేదని నేను నమ్ముచున్నాను. అక్కడే ఇశ్రాయేల్లో ఉంటున్న ఈ 12 గోత్రములలో కూడా ఒక్కొక్క గోత్రములో 12,000 మంది తప్ప మిగిలిన వారు ఎవరి మీద ఒక్కొక్క గోత్రములో 12,000 మందికి మాత్రమే నొసట్ల మీద ముద్ర వేయబడినదని మనం నేర్చుకున్నాము. అప్పుడు ఇలాగ 1,44,000 మంది నొసట్ల మీద ఎవరైతే ముద్ర వేసుకున్నారో, ఎవరికైతే ముద్ర వేయబడినారో, ఆ ముద్ర వేయబడిన వారికి తప్ప ఆ ముద్ర లేని మనుషులకందరికీ నేను 12 గోత్రముని గురించి చెప్పబడినప్పుడు 12 గోత్రంలో మిగిలిన వారి మాత్రం కాదు, మరి 2 గోత్రము, ఎఫ్రీం గోత్రము, తరువాత దాన్ గోత్రం, అది నేను చెప్పాను. ఆ ఎఫ్రీం గోత్రములోని దాన్ గోత్రములో ఉంటున్న ఒక్కరికి కూడా నొసట్ల మీద ఈ ముద్ర లేదని మాట. ముద్ర వేయలేదు. అప్పుడు ఎఫ్రీం గోత్రం, దాన్ గోత్రం, మిగిలిన చెప్పబడిన ఈ 12 గోత్రములు ముద్ర లేని ఈ మనుషులకందరికీ హల్లెలూయా వారిని గురించి ఏ చెప్తున్నారు? నొసలేదు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప
భూమికైనను గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడ్డను. అప్పుడు దీనికి ముందు 4 దూతలు వారు ఇదిగో ఊర ఊదినప్పుడు అక్కడే ఎక్కడెక్కడే శ్రమ కలిగినదని 3వ భాగం. మొదటిగా మనం భూమిని గురించి చూస్తున్నాం, సముద్రముని గురించి చూస్తున్నాం, నదులని గురించి చూస్తున్నాము. తర్వాత 4వ దూత ఊర ఊదినప్పుడు నక్షత్రముల్లోని సూర్యుడు చంద్రుడు ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రములు 3వ భాగం చీకటి అయిపోయేను అని మనం చూడగలుగుతున్నాము. ఇలాగూ ఆ గొప్ప శ్రమ ఇక్కడ 5వ దూత బూర ఊదినప్పుడు ముద్ర వేసుకొనని, దేవుని ముద్ర వేసుకొనని అలాగే ఎవరెవరైతే ఉన్నారో ఇశ్రాయేలు గోత్రం మాత్రం కాదండి, భూమి మీద ఉన్న మనుషులందరికీ హల్లెలూయా ఇలాగూ గొప్ప శ్రమ ఇదిగో కలుగ చేయమని హాని కలుగ చేయమని వాటికి ఆజ్ఞ ఇయ్యబడును. హల్లెలూయా. 4వ వచనం. ఇంకా మనం చేపట్టి దినం 5వ వచనం నుండి ధ్యానించుకుంటాము. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ప్రభువా దయగల తండ్రి, నీవు అనుగ్రహింపు ఉన్న వర్తమానమును బట్టి స్తోత్రం. మీ బిడ్డలకి వచనం అర్థమైనట్టుగా నీవే కృప అనుగ్రహించని ప్రార్థిస్తున్నాం. కృపలో మమ్మల్ని మీరు నిలబెట్టుకోనండి. సమృద్ధి అయిన దీవెన ఆశీర్వాదములు మాకు దయచేయండి. యేసుక్రీస్తు దివ్యనామమును వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.